మధ్య ఇంటర్వ్యూలు చూస్తూ ఉన్నప్పుడు ఇంటర్వ్యూ చేసే క్యాండిడేట్కి కనీసం బేసిక్స్ కూడా లేనటువంటి క్యాండిడేట్స్ ఇంటర్వ్యూ చేయడానికి వస్తున్నారండి. 50% అలా ఉండరు. సో వీళ్ళు వస్తున్నట్లే మనకు ఎలాంటి సిగ్నల్స్ వస్తాయంటే, టెల్ మీ వాట్స్ యువర్ ఎక్స్పీరియన్సెస్, వాట్ ఈస్ యువర్ ప్రాజెక్ట్స్ అండ్ వాట్ ఈస్ యువర్ బ్యాక్గ్రౌండ్ అండ్ ఎవ్రీథింగ్. ఒక ఇంటర్వ్యూ చేసేటప్పుడు ఇంటర్వ్యూ చేసే అతని గురించి జస్ట్ హాయ్ మై సెల్ఫ్ so and so, and I have a total 5+ years of experience in Oracle Fusion Supply Chain Management operations and take care about this interview regarding the recruiting process. ఒక మాట చెప్పితే ఏమి మీకేమైనా గంటు పోతుందా? వీళ్ళు అట్లా థ్యాంక్స్ ఫర్ గివింగ్ సచ్ ఎ వండర్ఫుల్ ఆపర్చునిటీ, ఐ నెవర్ సీ సిచ్ టైప్ ఆఫ్ వండర్ఫుల్ ఆపర్చునిటీ ఇన్ మై లైఫ్. అంటే ఇన్ని రోజులు నువ్వు చేసినటువంటిది ఆపర్చునిటీ కాదు, వీడు ఇచ్చేదే పెద్ద ఆపర్చునిటీ నీకు. ఎందుకు అంత ఒబీడియన్స్ ఏమవసరము, అంత బెండ్ అవ్వాల్సినటువంటి అవసరం ఏమొస్తుంది అక్కడ? హాయ్ మై సెల్ఫ్ ఐఎమ్ గిరినాజ్, ఐ హ్యావ్ టోటల్ 5+ years of experience in Oracle Fusion Supply Chain. ఇలా చెప్పండి. థ్యాంక్స్ ఫర్ గివింగ్ సచ్ వండర్ఫుల్ ఆపర్చునిటీస్ అండ్ మై సెల్ఫ్ ఐఎమ్ సో అండ్ సో అండ్ ఐఎమ్ వెరీ లాయల్ అండ్ ఐఎమ్ వెరీ హానర్ టు యువర్ ఇంటర్వ్యూస్. ఆడింది సార్ బెగ్ చేసుకుంటారమ్మా మనం ఏమన్నా ఇంటర్వ్యూలు కావాలంటే? కాదు కదా. ప్లీజ్ క్యాండిడేట్స్ కూడా మీరు కాన్ఫిడెంట్గా డెలివర్ చేయండి. మీరు చెప్పేది మన కాన్ఫిడెన్స్ లెవెల్స్ని చెక్ చేయడానికి క్రాస్ క్వశ్చన్స్ అన్నీ అడుగుతూ అంటాడు సబ్జెక్ట్ లేని ఇంటర్వ్యూవర్. నీకు సబ్జెక్ట్ ఉంది, నీకున్న సబ్జెక్ట్ కూడా వాళ్ళకు ఉండదు. 50% ఇంటర్వ్యూవర్స్కి ఉండదు. వాళ్ళు ఎంతసేపు ఒక మైండ్ సెట్తో వస్తారు. రైట్, క్రాస్ క్వశ్చన్స్ ఎక్కువ అడుగుతున్నారంటే ఓ 2 క్వశ్చన్స్ మీరు కూడా వాళ్ళకి తెలియని క్వశ్చన్స్ని ముందుగానే రెడీ చేసి పెట్టుకోండి. అప్పుడు అడగండి క్రాస్ క్వశ్చన్స్, వాళ్ళకు కూడా వాళ్ళు ఆన్సర్ చెప్తారేమో చూడండి. ఇవన్నీ కూడా ఈఆర్పి అప్లికేషన్స్, ఒక బిజినెస్ ఆపరేషన్ అప్లికేషన్స్, మల్టిపుల్ క్లయింట్స్కి మల్టిపుల్ బిజినెసెస్కి సూట్ అయ్యేటటువంటి ఈఆర్పి అప్లికేషన్స్. ఒక్కొక్క రకమైనటువంటి బిజినెస్లో ఒక్కొక్క రకమైనటువంటి సినారియోస్ వస్తాయి, ఇష్యూస్ వస్తాయి. రైట్, ప్రాసెస్ ఫ్లోస్ ఉంటాయి. యాజ్ ఇట్ ఈస్ కావాలి అంటే నాకు ఇదే ఆన్సరు నువ్వు చెప్పాల్సిందేదే అని గుచ్చి అడుగుతానంటే ఈ స్టైల్ ఆఫ్ లెవెల్లో హౌ యూ కెన్ డీల్ విత్ ప్లీజింగ్ మేనర్. రిక్రూటర్ ప్లీజింగ్గా లేడు, ఇంటర్వ్యూ చేసేంతంటే నువ్వు కూడా లెట్స్ మేక్ ఏ సీరియస్ డిస్కషన్ ఆన్ దట్, నో ప్రాబ్లం. ఇది కాకపోతే 100 ఉంటాయి కాల్స్, బట్ డోంట్ స్పాయిల్ యువర్ హానెస్టీ అండ్ కాన్ఫిడెన్స్.